అలా నీళ్ళు పోయాలి. మీరు వాటర్లో ఉంచారా వాటిని, లేకపోతే మట్టిలో పెట్టారా? ఇటు చూపియండి ఒకసారి, ఇటుసారి చూపియండి మా ప్రేక్షకులకు ఒకసారి చూపియండి. వాటర్. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయా? ఎవ్రీ వీక్ ఒకసారి వాటర్ పోయాలి. సమ్మర్ కాబట్టి పోసాను. ఆకులన్నీ కడిగాను. ఎక్కువ ఇలా ఉండాలండి వాటర్. వాటర్ ఇలా ఉండాలి. ఆకులు ఇంత శుభ్రంగా ఉండాలి. కడగాలి ఎప్పుడు అంటే వీక్లీ ఒక 2 times కడగాలి కంపల్సరీ. వాటర్ ఇలా పోసుకోవాలి. అప్పుడు చూడండి మీకు చూపిస్తాను. నేను ఏం చేయను, కింద పోను చేయను ఇలా వేర్లు వచ్చేస్తాయి. సో మనకు వాటర్లో కూడా చాలా హెల్తీగా బతుకుతాయి. వాటర్ ని కంపల్సరీగా మార్చాలి. వీక్లీ వన్స్ కంపల్సరీ వాటర్ అంతా చేంజ్ చేయాలి. కింద బ్లాక్ డర్ట్ లాగా వస్తుంది. ఆ డర్ట్ మొత్తం క్లియర్ చేయాలి. ఈ ఆకులని శుభ్రంగా కడగాలి. అప్పుడు అంటే మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్తీగా ఉండాలంటే ఒక్కసారి చూసుకోండి. ఎందుకు అంటే మట్టిలోనే పెంచాలి అని మాత్రం అసలు లేదు. బట్ మా ఇంట్లో మాత్రం మొత్తం మేము ఆర్టిఫిషియల్ బదులు వీటినే ఎక్కువ వాడతాం. అంటే ఇవి మనకి ఎయిర్ ఫ్రెషనర్ కూడా పనిచేస్తుంది. చాలా ఎయిర్ ఫ్రెష్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యు ఆల్వేస్ వెల్కమ్ అండి. కాలుతుందండి. మీ చేతికి కాలితే అవ్వా మళ్ళీ పైన పట్టుకుని కాలు. నాకు గ్లాసుల్లో వద్దండి, కప్పుల్లో ఇవ్వండి. ఇది పుదీనా టీ. అవును, నాకు వద్దు పుదీనా. బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది టేస్ట్.